శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 181వ భాగము. తార దర్శించిన రామచంద్రుని పరత్వము 2వ భాగము. త్వమప్రమేయశ్చ దురాసదశ్చ జితేంద్రియశ్చోత్తమ ధార్మికశ్చ అక్షయ్యకీర్తిశ్చ విచక్షణశ్చ క్షితిక్షమావాన్ క్షతజోపమాక్షః. జితేంద్రియశ్చ అనగా జయించబడిన ఇంద్రియములు కలవాడు. నీవు ఇంద్రియములను జయించిన వాడివి. నీవు వాలి రావణుల వలె ఇంద్రియములకు లోబడి పరదాలను ఆశించేవాడివా? కాదు. మహేంద్రుడు అంతటి వాడు అహల్యాజారుడయ్యాడు. ప్రజాపతి అయిన చతుర్ముఖ బ్రహ్మ స్వయంగా ఆత్మతనయ అయిన సరస్వతికి వసుడయ్యాడు. తారకాధిపతి అయిన చంద్రుడు గురుపత్ని అయిన తార విషయంలో చోరుడయ్యాడు. విశ్వామిత్ర మహాముని మేనక విషయంలో చపలుడయ్యాడు. కాని నీవు వాలిని చంపి కూడా రుమను సుగ్రీవునికి అప్పగించావు. సహజంగా సౌందర్యవంతులైన స్త్రీ పురుషులు పరస్పరము ఆకర్షణకు లోబడుతారు. అప్సరసలను మించిన అందము గల నేను భార్యావిహీనుడవైన నీకు ఇంత దగ్గరలో ఉన్నా నన్ను కన్నెత్తి కూడా చూడడం లేదు. నరామ పరదారాన్వై చక్షుర్భ్యామపి పశ్యతి. రాముడు పరస్త్రీలను కన్నెత్తి కూడా చూడడు అనే మాట సత్యమైనది. ధర్మబద్ధంగా మాత్రమే అర్ధకామాలను అనుభవిస్తావు. వాలిని నిరసించి ఆయన రాజ్యాన్ని ఆయన తమ్ముడైన సుగ్రీవునికే అప్పగించావు. నీవు జితేంద్రియుడవు ప్రభూ. రాముడు జితేంద్రియుడు, ఇంద్రియములను జయించినవాడు. పశ్యత్యక్షుః శశృణోత్యకర్ణః అపాణిపాదో జవనో గృహీత. పరమాత్మకు ఈ ప్రపంచాన్నంతటినీ చూడడానికి కనులు అక్కర్లేదు. సర్వశబ్దాలు వినడానికి కర్ణాలు అవసరం లేదు. అందరికంటే ఆయన వేగంగా కదులుతాడు. అయితే అలా కదలడానికి ఆయనకు కాళ్ళు అక్కర్లేదు. సర్వాన్ని గ్రహిస్తాడు అనగా పట్టుకుంటాడు. కానీ అందుకు హస్తాలు అవసరం లేదు. ఆయన ఇంద్రియాధీనుడు కాడు. సర్వేంద్రియైర్వినా సర్వం సర్వత్ర పశ్యతి. ఏ ఇంద్రియావసరం లేకుండానే ఆయన అన్నిటినీ అధీనంలో ఉంచుకుంటాడు. ఉత్తమ ధార్మికశ్చ, ఉత్తమమైన ధర్మము కలవాడు. రాముడు జితేంద్రియుడు కావచ్చు, కానీ వైరకారణమేమీ లేకుండానే వాలిని వధించాడే. ఆయన ధార్మికుడెలా అవుతాడు? సాధారణంగా వైరకారణం లేకుండా ఏ ప్రాణిని సంహరించినా అది హింసే, అది అధర్మమే. కానీ పరులకు ఉపకారం చేయడంలో ఏ ప్రాణినైనా హింసిస్తే అది అధర్మం కాదు. తనను కాటు వేయడం లేదు కదా అని తన ఇంట్లో ప్రవేశించిన నాగుపామును ఎవ్వరైనా వదిలేస్తారా? విషప్రాణిని చంపడం హింస అవుతుందా, అధర్మమవుతుందా? ఆనృం సంస్యం పరోధర్మః అన్నట్లు భూతదయ సామాన్య ధర్మము కావచ్చు, కానీ ఆశ్రిత రక్షణము అంతకు మించిన ధర్మము, ఉత్తమ ధర్మము. తన స్వార్థం కొరకు ధర్మాన్ని ఆచరిస్తే అది స్వార్థధర్మము, అది అధమ ధర్మము. తన కొరకు పరుల కొరకు కూడా కలిపి ధర్మాన్ని ఆచరిస్తే అది మధ్యమ ధర్మము. తన కొరకు ఎంత మాత్రమూ కాకుండా పరుల కొరకే ధర్మాచరణ కావిస్తే అది ఉత్తమ ధర్మము. చెట్టుచాటు నుండి అధర్మంగా వాలిని హత్య కావించాడనే నిందను భరించి కూడా సుగ్రీవుని కొరకు వాలిని వధించడం రాముని ఉత్తమోత్తమ ధర్మము. వర్ణాశ్రమ ధర్మాలను పాటించడం సామాన్య ధర్మము. చతుర్విధ భక్తులకు రక్షణ కల్పించడం అంతకంటే మించిన ఉద్ధర్మం. జ్ఞానులకు ఆశ్రితులకు సర్వదా సర్వథా శరణునివ్వడం దానిని మించిన ఉత్తర ధర్మము. ఆచార్యోపాయంతో అమ్మగారి పురుషాకారంతో
భక్తులకు వశం కావడం ఉత్తమ ధర్మము. వధను వైరకారణంగా చేయడం సామాన్య ధర్మము. వధను పాప పరిహారార్థం చేయడం ఉత్తమ ధర్మము. వాలి చేసిన సోదర భార్యాపహరణ పాపం నుండి అతనిని విముక్తి చేయడం కొరకే అతనిని వధించానని వాలికి రాముడు సమాధానమిచ్చాడు. రాజభిర్ధృత దండాస్తు నిర్మలా స్వర్గమాయంతి. రాజుల ద్వారా దండింపబడ్డవారు తమ పాపాల నుండి నిర్మలులై స్వర్గానికి వెళ్ళుతారని రాజనీతిని వాలికి రామచంద్రుడు వివరించాడు. ఇక శాఖామృగాలను చంపడంలో చాటు నుండి చంపినా తప్పు లేదని వేట ధర్మాన్ని శ్రీరామచంద్రుడు వివరించాడు. తార దర్శించిన శ్రీరామ పరత్వము మరికొంత రేపటి రోజున. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.